ఫోటోషాప్ లో ఫోటోలు ఎడిట్ చేసేటప్పుడు మనం రకరకాల ఆప్షన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒకసారి ఏదైనా ఫిల్టర్ అప్లై చేసినా కావచ్చు, లేకపోతే ఒక బ్రష్ తో ఏదైనా అప్లై పెయింట్ చేసినా కావచ్చు, అంటే ఎన్నో రకాల మోడిఫికేషన్ చేసిన తర్వాత అవి వద్దనుకొని మనం వెనక్కి వెళ్ళాలంటే కనుక ఫోటోషాప్లో ఉండే అండు అని చెప్పేసి ఆప్షన్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ అండు ఆప్షన్ ఎలాగా ప్రాక్టికల్గా యూజ్ చేయొచ్చు, అలాగే నెంబర్ ఆఫ్ అండు లెవెల్స్ని ఎలా పెంచుకోవాలంటే ఈ వీడియోలో మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ఎడిటింగ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలక్షన్ టూల్ని తీసుకొని, అంటే ఇప్పుడు సెలక్షన్ టూల్ని టూల్ బాక్స్ నుంచి తీసుకొని ఒక పర్టికులర్ ఏరియా వరకు నేను క్రాప్ చేస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ మెనూలోకి వెళ్ళేసి క్రాప్ అనే ఆప్షన్ తీసుకున్నాను. సో క్రాప్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎడిషనల్గా ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం క్లోన్ స్టాంప్ టూల్తో రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఆల్టర్నే బటన్ ప్యాచ్ చేసేసి క్లోన్ స్టాంప్ టూల్ని మనం ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలంటే తర్వాత చూద్దాం. సో నేను క్లోన్ స్టాంప్ టూల్ని నేను యూజ్ చేస్తూ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ని, అన్నెసరీగా ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు క్లోన్ స్టాంప్ టూల్ని 3 times చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఇంకా వేరే టూల్ని ఏదైనా కానీ మనం తీసుకొని అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనే టూల్ని తీసుకొని స్క్రేపర్ అని చెప్పేసి అని మ్యాటర్ని జస్ట్ స్పెల్ మిస్టేక్ వచ్చింది. సో ఏదొకటే సంథింగ్ మ్యాటర్ని టైప్ చేస్తున్నాం. సో ఈ మోడిఫికేషన్స్ అన్నీ మనకు వద్దనుకుంటే కనుక కీబోర్డ్ మీద ఉండే Ctrl+Z అనే కీని ప్రెస్ చేస్తే ఇంతకుముందు జరిగిన యాక్షన్ కాస్త మనకి అండు అయిపోతుంది. అంటే మళ్ళా రీడూ టైపింగ్, ఎడిట్ మెనూలోకి వెళ్ళి రీడూ టైపింగ్ అంటే పోయిన టెక్స్ట్ కాస్త వస్తుంది. సో ఎడిట్ మెనూలోనే అండు, రీడూ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. బాగానే ఉంది. ఇది ఓన్లీ సింగిల్ మోడిఫికేషన్కి అయితే బాగానే వర్క్ అవుతుంది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనుక Ctrl+Alt+Z అని చెప్పేసి అనే కీబోర్డ్ షార్ట్ కట్ని Ctrl+Alt+Z అనే కీబోర్డ్ షార్ట్ కట్ని మనం యూజ్ చేసుకుంటూ పోతే కనుక 20 అండు లెవెల్స్ వరకు మనకి ఇది అప్లికబుల్ అవుతుంది. చూడండి, ఎంతకుముందు రిమూవ్ చేసిన ఇవన్నీ, ఎంతకుముందు చేసిన మోడిఫికేషన్స్ అన్ని అండు అవటాన్ని మీరు ప్రాక్టికల్గా గమనించవచ్చు. ఒక్కొక్కసారి Ctrl+Alt+Zని మనం క్లిక్ చేసుకుంటా పోయే కొద్దీ సో ఇంతకుముందు నేను క్రాప్ చేసిన కూడా వెనక్కి వచ్చింది. సో ఇలాగా 20 times వరకు మనం అండూని చేసుకోవడానికి కీబోర్డ్ మీద ఉండే Ctrl+Alt+Z అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ అండు లెవెల్స్ను కూడా మనం పెంచుకోవచ్చు. ఎడిట్ మెనూలోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళేసి పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి చూడండి. పెర్ఫార్మెన్స్లోకి వెళ్తే కనుక హిస్టరీ స్టేటస్ అని 20 ఉంది చూసారా. సో ఈ హిస్టరీ స్టేటస్ 20ని కాస్త మనం మనకి కావాల్సిన విధంగా 1000 వరకు పెంచుకోవచ్చు. అంటే 1000 times మనం ఏమన్నా మోడిఫికేషన్ చేస్తే ఆ 1000 times Ctrl+Alt+Z ద్వారా మనకి అండూ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా మనం దీన్ని పెంచుకోవచ్చు. కాకపోతే ఇలాగా అండూ లెవెల్స్ని మనం పెంచడం వలన ఆటోమేటిక్గా ఫోటోషాప్ మెమరీ అనేది, ఫోటోషాప్ యూజ్ చేసుకునే మెమరీ అంటే కీబోర్డ్ మీద Ctrl+Alt+Delete ప్రెస్ చేసేసి మనం టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసామంటే కనుక టాస్క్ మేనేజర్లో ఫోటోషాప్ ఇంత ముందు కన్నా కానీ చాలా ఎక్కువగా మెమరీని ఆక్యుపై చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో అండూ లెవెల్స్ అనేది మనకే ఎక్కువ అవసరం అయితేనే ఇక్కడ వాల్యూని పెంచుకోవడం బెటర్, లేకపోతే బై డిఫాల్ట్గా ఉండే 20ని సెట్ చేసుకోవడం బెటరు. సో ఇక్కడ నేను మన 20ని సెట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసుకున్నాను. ఇలాగ ఫోటోషాప్లో మనకి చేసే మోడిఫికేషన్ని అండూ చేయడానికి ఎడిట్ మెనూలో ఉండే అండూ ఆప్షన్ అనేది అంటే Ctrl+Z అనే ఆప్షన్ కానీ స్టెప్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి స్టెప్ బ్యాక్వర్డ్ అంటే Alt+Ctrl+Z అనే ఆప్షన్ కానీ ఒకవేళ చేసిన వెంటనే మళ్ళీ ముందుకు రావాలంటే Shift+Ctrl+Z. చూడండి, Shift+Ctrl+Z అనేది ప్రెస్ చేస్తే కనుక మనం చేసిన మోడిఫికేషన్స్ అన్నీ మళ్ళీ అప్లికబుల్ అవుతూ ఉన్నాయి. సో ఇలా వెనక్కి ముందుకి రావడానికి Shift+Ctrl+Z అలాగే Shift+Alt+Z అనే కీస్ని మనం యూజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫోటోషాప్ క్లాస్ రూమ్ సిరీస్తో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం.